హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్స్, కామెంట్స్ అండ్ హైప్ కూడా ఇవ్వండి. చాలామంది అసలు లైక్స్ ఇవ్వట్లేదు, కాస్త పెంచండి బంగారాలు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 85. యూ హర్టెడ్ మీ ఆద్య డీప్లీ. యూ నో వాట్, నాకోటి అర్థమైందే. ఇప్పుడే ఒకరి ఫీలింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు అని. సో గెట్ రెడీ, నేను ఇచ్చే పనిష్మెంట్స్కి. నన్ను, నా ఫీలింగ్స్ని కావాలని ఇప్పటి వరకు రెచ్చగొట్టావు కదా. సో ఐ డిడ్ ఇట్. వాట్ యు వాంట్. ఐ విల్ గివ్ పెయిన్, సో బేర్ మీ అంటూ ఆద్య కళ్ళలోకి చూశాడు రుద్ర. నీలో కనిపిస్తున్న ఈ భయం ఉందే, అది నువ్వు నా దగ్గర యాక్టింగ్ చెయ్యకముందు ఉండాలి. ఇలా ఇప్పుడు సిగ్గుపడి నువ్వు నా దగ్గర దాచేసుకోవాలనుకుంటే ఎలా? ఇంత ఓపెన్ అయ్యాక ఇంకా ఏ లాభం చెప్పు? జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది, ఇక వెనక్కి వెళ్ళేది లేదంటూ ఆమె పెదవులు అందుకున్నాడు రుద్ర. అతని కోపం అంతా ఆ ముద్దులోనే చూపిస్తూ రఫ్గా ఆమె పెదవులు కొరుకుతూ బయట చేస్తున్న అతన్ని వెనక్కి నెట్టిన ఆద్య ఆయాసపడుతూ ఉంటే, నువ్వు సెకండ్ హ్యాండ్వా? నువ్వంటే నాకు ఎంత పిచ్చో నీకు తెలిసి కూడా హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ అంటూ ఆమె భుజాలు పట్టుకుని రుద్ర కుదుపుతూ అరుస్తూ ఉంటే బిక్కమొహం వేసుకుని చూస్తూ నిలబడింది ఆద్య అతన్ని. ఆమె నడుం పట్టుకుని మీదకి లాక్కుని, నేను నిన్ను దూరం పెడుతున్నాను అని అంటున్నావు కదా. ఓకే, ఇలాంటి ట్రాష్ అంతా నీ బ్రెయిన్లో ఉందంటే ఖచ్చితంగా నీకు ఇవ్వాలా? ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇస్తాను కూడా. వెయిట్, ఈ నైట్ నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఆద్య బేబీ. ఎందుకు నన్ను రెచ్చగొట్టానా అని నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తాను చూడు. నీకు కూడా ఆ క్లారిటీ ఎలా ఉంటుందంటే, ఇంకోసారి ఆ చెత్త మాట నీ నోటి నుండి రావాలంటే నువ్వు 1000 టైం ఆలోచించేలా. మెయిన్లీ నా దగ్గర మాట్లాడాలి అన్నా కాదు, అసలు మా మాటని తలుచుకోవాలన్నా సరే ఆ ఆలోచన కూడా నీకు నేను రానివ్వను. ఇవాళ చూడు, అలా ఇప్పుడు నా దగ్గర మాట్లాడినందుకు ఇప్పుడు నేనిచ్చే పనిష్మెంట్ని కూడా అనుభవించు అన్నాడు రుద్ర. ఆమె నడుం వంపుని రఫ్గా ప్రెస్ చేశాడు. అదేంటో కానీ రుద్ర తిడుతున్నంతసేపు మనసుకి హాయిగా ఉంది ఆద్యకి. అతను తనతో కోపంగా మాట్లాడుతున్న అతని కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఆమెకి. అతని కోపాన్ని, ప్రేమని ఎట్ ఏ టైం చూపిస్తూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే చొప్పున అతన్ని తన దగ్గరగా లాక్కుంటూ పెదవులు అందుకుంది ఆమె. అతని పెదవులని లీక్ చేస్తూ ముద్దు పెడుతూ ఉంటే ఆ ముద్దుకి బ్రేక్ వేసిన రుద్ర, హోల్డెన్ బేబీ, ఇక్కడ కాదు, ఈరోజు నైట్ అంతా నాతో ఎలా ఉండబోతుందో నీకు రుచి చూపిస్తాను. దా, అప్పుడు పెట్టు నువ్వు నాకు లెక్కలనని ముద్దులు గుమ్మరించేసే నా మీద, నా హాట్ బాడీ మీద, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో నీ లవ్ బైట్స్ ఉండాలి. ఇదే నువ్వు వాగిన ట్రాష్కి నేనిచ్చే పనిష్మెంట్ నీకు. కమాన్, ఇక బెడ్ మీద ఆడదాం. ఇలానే నీకు ఎలా కావాలంటే అలా చాలా ఆటలు ఆడదాం అంటూ ఆమెని హెయిర్లో ఫ్లయింగ్ చేస్తూ రుద్ర లిఫ్ట్ చేసి 2 చేతుల్లో కంఫర్టబుల్గా కూర్చోబెట్టుకున్నాడు బెడ్ మీద. ఆద్య చిట్టి కళ్ళని టపటపలాడిస్తూ రుద్ర ఇచ్చిన స్మూత్ వార్నింగ్కి ఒక పక్క వెన్నులో వణుకు పుట్టేస్తుంటే, ఇంకో పక్క అతని ప్రేమని తట్టుకోవడానికి కూడా తన మనసుని, శరీరాన్ని సంసిద్ధం చేసుకుంటూ ఉంది ఆమె. ఎందుకంటే ఆద్యకి తెలుసు రుద్ర ఇలాగే రఫ్గా హ్యాండిల్ చేస్తాడని. అతని ప్రేమ కూడా అతనిలానే చాలా రఫ్గా ఉంటుందని, దాన్ని హ్యాండిల్ చేసుకునేలా తనని తాను ప్రిపేర్ చేసుకునేలోపే ఆమెను తీసుకెళ్ళి మంచం మీదకి చేర్చాడో విసిరాడో తెలీదు కానీ ఆమె మీద పడ్డాడు రుద్ర. అతని స్పీడ్కి అదిరిపడిన అతనికి సహకారంగా తన లేత ఎర్రని పెదవుల్ని అందించింది ఆమె. మాటలు కరువైన వేళ ఇంకోసారి ఆద్య చొరవ తీసుకుంటూ పెదాలు కలిపేస్తే రుద్ర మాత్రం ఇక ఆగుతాడే ఏంటి? తనదైన స్టైల్ ఆఫ్ మార్క్ విసురుతూ చిలిపిగా చూస్తూ
కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి లీక్ చేస్తూ ఇద్దరి మధ్యన అడ్డుగా ఉన్న ఆమె హ్యాండ్స్ని అడ్డు తప్పించాడు రుద్ర. అతని స్పీడ్కి ఆద్యకి ఊపిరి భారమైతే తన యథ సంపద ఎగిసిపడితే తన యథ అందాలకి రుద్ర మైమరుస్తూ వివసుణ్ణి చేస్తుంది అతన్ని. పెదవుల మీద నుంచి కంఠం మీదకి కిందకి జారి ఎగిసిపడుతున్న ఎదపై డీప్గా తన పంటి ముద్ర వేశాడు రుద్ర. అతడిచ్చిన నొప్పిని సైతం ఓర్చుకుంటూ ఇంకాస్త తన ఎదలోకి అదుముకుంది ఆద్య రుద్రాని. తన ఎద సవ్వడి చేస్తున్న లయ వింటున్న రుద్ర గరుకు మీసం అక్కడ గుచ్చుకుంటున్నందుకే అక్కడంతా రెడ్ రెడ్గా అయిపోతుంటే తన నాలికలతో లీక్ చేశాడు ఆమెని. అతని స్పర్శకి తనని నిలువెల్ల తడుముతుంటే వెల్లుల తన దేహాన్ని వంచుతూ అతనికి అనుకూలంగా మారుతూ తట్టుకోలేని తమకం ఓవైపు అయితే కొత్తగా పరిచయం అవుతున్న ఆయాసానికి తన చేతిలో ఉన్న బెడ్షీట్ని చిత్తుగా నలిపేస్తుంది ఆద్య. అడ్డులేని ఆద్య బుజ్జు నడుం మీద మొత్తం బయటికే కనిపిస్తుంటే ఆమె నడుం చుట్టూ చేతులు పోనించి చిన్నగా కిస్ చేసిన రుద్ర మునిపంటితో లాగాడు. ఆ నొప్పికి కంట్లో నీళ్లు తిరుగుతుంటే నొప్పిగా ఉంది అంది రుద్రతో ఆద్య. రుద్రతో చెప్పిన ఆద్య కళ్ళు మూసుకుంటే వాంటెడ్గా బైట్ చేసినప్పుడు పెయిన్ కామన్ బేబీ అంటూ కొరికిన చోట నొప్పి తెలియకుండా ఎంగిలి ముద్దు అద్దుతూ నొప్పిగా ఉన్న ప్రదేశంలో తట్టుకోలేని హాయినిచ్చి మరో నిమిషంలో ఆమె హార్ట్ స్పీడ్ అమాంతం పెంచేసేలా చెప్పుకోలేని సెన్సిటివ్ ప్లేస్లో బైట్ చేస్తున్నాడు రుద్ర. గుట్టకలు మింగుతూ భారంగా ఊపిరి తీసుకుంటుంది ఆమె అతను చేస్తున్న పనులకి. తాపం పెంచుతున్న అతని తాకిడికి తాళలేని ఆద్య తన మీదకి లాక్కుని రుద్రాన్ని తన బాహువుల మధ్యలో కౌగిలించుకుంది. దాంతో ఆమె వీపు మొత్తం నగ్నంగా కనిపిస్తుంటే రుద్ర ఇష్టంగా తడుముతూ శృతి మించుతూ ముద్దులు అద్దడం మొదలుపెట్టాడు ఆమె అందమైన వీపుకి. తెలియని తమకం ఇద్దరిలోనూ మొదలు అవుతుంటే పెదాల్లో తీయని ఆత్రం తడి మొదలై ఒళ్ళంతా తెలియని వణుకు మొదలైంది ఆమెలో. కానీ తనని అనువనువు సొంతం చేసుకుంటున్న రుద్రాన్ని ఆపతరమా అసలు? ఇష్టంగా తనని తానే అతనికి అర్పిస్తుంది ఆమె ప్రేమతో. ఇష్టాన్ని ప్రేమని మాటలతో చెప్పకుండా చేతులతో మాత్రమే అర్థం అయ్యేలా చేస్తుంది ఆమె. తనని మెల్లగా ఆమె వైపు తిప్పగానే వణుకుతూ గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె. తన లేత అదరాలు అదురుతుంటే ఇంకో పక్క విండోలో నుంచి సన్నగా చల్లగాలి లోపలికి వస్తుంటే చలికి వణుకుతున్న చెంత చేరిన చెలిని తన బాహుల మధ్యలో వెచ్చదనాన్ని ఇస్తుంటే అదే క్షణంలో మరింతగా ఆ ఇద్దరి మధ్యలో తమకం తపనగా మొదలైన వాళ్ళ ప్రేమతో పాటు కోరిక కూడా జత అయింది. ఆద్య బేబీ నాకు ఇలా ఉంటే అస్సలు సరిపోదే అంటూ ఆద్యాని తన ముందుకు తిప్పుకున్న రుద్ర ఆద్య ఎదపై ఉన్న చేతుల్ని దూరం చేసేసి ఆమె రెండు చేతుల్ని వెనక్కి పెట్టినవాడు ఆమె ఎదపైన తియ్యని దాడి చేస్తూ తుమ్మెదలా మారి ఆమె అణువణువుని సేవిస్తూ నొప్పి పుట్టించి అదే పుట్టిన నొప్పికి మందులా మారి మళ్ళీ అతని పెదాల మైతో తియ్యని దాడి చేస్తున్నాడు రుద్ర. కనీసం ఎవరికీ చెప్పలేని సున్నితమైన ప్రదేశాలలో. ఆ తర్వాత ఇంకాస్త పైకి చేరికి తెల్లగా నున్నగా మెరుస్తున్న కంఠం మీద చిన్నగా కొరుకుతూ లీక్ చేస్తూ అక్కడ కూడా మొత్తం ఎర్రగా మార్చాడు రుద్ర ఆమె ఒంటిని. ఈసారి ఇంకాస్త పైకి జరిగి ఉన్న నుదురు మీద ముద్దు పెట్టి బుగ్గలపైన ఆమె ముఖం మొత్తం ఎక్కడా ఆపకుండా ముద్దులు పెట్టి ఒక్కసారిగా ఆమె పెదాల్ని అందుకున్నాడు అతను. ఆమె పెదవుల మధ్య ఉన్న సున్నితత్వాన్ని పరీక్షిస్తూనే వాటిలో దాగున్న మధువుని కొల్లగొడుతూ ఆమె ఒంటిపై ఉన్న తన చేతిని స్వేచ్ఛగా విహరిస్తున్నాడు అతను. ఒళ్ళంతా వేడి ఆవిర్లు కమ్మేస్తుంటే ఆద్య కూడా రుద్ర తలలోకి తన చేతిని దూర్చి తమకంగా అల్లుకోవడం మొదలుపెట్టింది ఆమె. ఒకరి ఎంగిలి ఇంకొకరు రుచి చూస్తూ ఎన్ని నిమిషాలు గడిపేశారో లెక్కే లేదు. కానీ వాళ్ళిద్దరి దేహం ఇంకేదో కోరుకుంటుంది
ఆ ఇద్దరి నుంచి. అది తెలుస్తుంటే ఆ ఇద్దరి అడుగులు అటువైపుగా పెడుతున్నాయి మెల్లమెల్లగా. ఎర్రని పెదవులు తను చేసే మునిపంటి ఘాటుకి మరింతగా కమిలి ఎరుపుదనం అలుముకుంది. కానీ మరింత అందంగా కనిపిస్తుంది రుద్ర కళ్ళకి ఆద్య. లీవ్ చేస్తున్న ఆమె హెయిర్ మొత్తంగా ఆ బెడ్ మీద పరుచుకుంటుంటే నెమలి పింఛన్ని సైతం తలదన్నేలా అనిపిస్తుంది ఆమె చిత్రం. అతని కళ్ళు ఇంకా ఏవో పరిశోధించాలని, ఇంకేవో చెయ్యాలని, అతని చేతులు ఆమె అందాన్ని ఆత్రంగా తడమాలని, పెదవులు ఆమె మేని రుచి చూడాలని, ఆమె ఒంటిపై ఉన్న మిగిలిన అన్ని లెగ్గిన్ కూడా తీసేసి ఆ రూమ్ మూలకి విసిరికొట్టాడు రుద్ర. దాంతో మరింత సిగ్గుతో ముడుచుకుపోయిందామె. ఆహా, ఇంత సిగ్గుంటే నా ముందు అన్నీ విప్పు చూపించావే నువ్వు, కనిపించవు కానీ పెద్ద ముదిరివే నువ్వు అంటూ ఆమె దేహ పరిమళం తన ఊపిరిలో కలుస్తుంటే బలంగా ఊపిరి తీసుకున్నాడు రుద్ర. ఆమె నోటి నుంచి వస్తున్న శబ్దాలు మళ్ళీ మళ్ళీ అతనికి వినాలనిపిస్తుంటే ఏం చెయ్యాలో తెలిసి మరింతగా అతనిలో ఉన్న నిగ్రహాన్ని మెల్లమెల్లగా కోల్పోయాడు రుద్ర. ఇంకోసారి ఆద్య పెదవుల్ని బలంగా తన పెదవులతో అదిమి పెట్టిన రుద్ర తన బరువు మొత్తం ఆద్య పైన వేసేశాడు అతను. అతని బరువుని తను మోయలేకున్నా కూడా ఇష్టంగా భరిస్తుంది ఆమె. కానీ ఊపిరి మాత్రం భారంగా తీసుకుంటుంటే సైడ్ స్మెల్ ఇచ్చాడు రుద్ర. ఆమె పడుతున్న అవస్థ కూడా కష్టాన్ని ఇష్టంగా చూస్తూ, నన్ను భరించడానికి సిద్ధం అయ్యాక కూడా భారంగా ఉన్నా తప్పదు బేబీ, ఇది నువ్వు కోరుకున్న కష్టమే కదా, భరించు, భరిస్తాను అన్నావు కదా నన్ను, తప్పదు ఇంకా, ఓసారి ఒప్పుకున్నాక అని ఆమె చెవిలో గుసగుసగా చెప్తూ ఆద్య చెవి తుమ్మని పట్టుకుని బైట్ చేస్తూ కిస్సి ఇచ్చాడు రుద్ర. దాంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి ఇంకాస్త తనలోకి అదుముకుని దగ్గరగా లాక్కుంది ఆమె. అతని మెడవంపుల్లో తలపెట్టింది ఇష్టంగా ఆద్య. అప్పటిదాకా ఇద్దరు ఒక సైడ్కి పడుకుని ఉంటే ఇప్పుడు ఆద్యాని పక్కకు దొర్లించి అతను ఆమె పైన చేరుతూ చెవిని వీడి ఆమె మెడవంపుల్లో ఇంకోసారి దాడి చేసి ఆమె కొడు భుజం పైన ఘాటుగా బైట్ చేశాడు రుద్ర. నొప్పికి ఆ అంటూ కీచుగా అరిచింది. కానీ ఆ నొప్పి కూడా అతనిచ్చింది కాబట్టి తియ్యగా బాగుంది ఆమెకు. కానీ ఈలోపే కొరికిన చోటే మళ్ళీ ఎంగిలి ముద్దు అద్దుతూ తన తడి స్పర్శకి ప్రశాంతమైన స్వాంతన ఇవ్వడంతో కళ్ళు మూసుకుని మరొక పక్క అతన్ని తన ఎదలోకి అదుముకుంది ఆద్య రుద్రాని. చాలా స్పీడ్గా కొట్టుకుంటున్న తన హార్ట్ బీట్ సౌండ్ పైకే వినిపిస్తుంటే భయంగా ఉందా అని మెల్లగా అడిగాడు రుద్ర ఆద్య ముఖ వైపు చూస్తూ. ఉంది అన్నట్టు వణికే స్వరంతో చెప్పింది మెల్లగా ఆమె. దాంతో ఒక్క నిమిషం రుద్ర చేస్తున్న పని ఆ మధ్యలో ఆపేసి పైకి లేసేస్తుంటే ఆమె అతన్ని వెళ్ళనివ్వకుండా చేస్తూ తన మీదకి లాక్కుంది అతన్ని. భయం వేస్తుందంటే ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా అసలు మీరు అంది చిన్నగా ఆమె అతనితో. నీకు భయం ప్రేమ ఒకే చోట అంటే నా వల్ల అవ్వదు కదా బేబీ అన్నాడు రుద్ర ఆద్య కళ్ళలోకి చూస్తూ. అదేంటి, నాలో ఉన్న భయాన్ని పోగొట్టాలి కదా మీరు అని చెప్తూ అతని చుట్టూ చేతులు బిగిస్తూ అంది ఆమె. ఆహా, హౌ, నీ భయాన్ని ఎలా పోగొట్టాలి నేను అంటూ చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూనే అతని పెదవులతో ఆమె పెదవి చివర అంటనట్లుగా కిస్ చేసి వదిలాడు రుద్ర ఆమెని. మీకు తెలీదా అని అంటూనే ఇంకో పక్క తన ఎదపైన ఉన్న చేతులు వేసుకుంది అడ్డుగా ఆమె అతని చూపులకి తాళలేక. తెలుస్తుంది ఇప్పుడిప్పుడే నాకు అంటూనే అతని ప్రాయం ఆమె సొగుసుల్ని
వెతికి పట్టుకోమని తొందరపడుతుంటే ఆలస్యం చేయలేదిక అతను. తన ఒంటిపై ఉన్న మిగిలిన క్లాత్స్ కూడా తీసేసి ఆమె పైకి చేరుతూనే ఆమె ఒంటిని ఎక్కడా వదలకుండా పూర్తిగా తడిమేస్తున్నాడు అతను. అతని ఆత్రానికి ఇంకో పక్క సిగ్గుపడుతూనే సహకరిస్తుంది ఆమె. కానీ ఆద్య మాత్రం సిగ్గుతో అతను డైరెక్ట్గా చూడలేక ఓర చూపులతో చూస్తూనే ఉంది. కానీ చూడడం మాత్రం ఆపలేదు. ఆ క్షణంలో కండలు తిరిగిన దేహం, షర్ట్లెస్గా ఉన్న అతని బేర్ బాడీ ఆ చీకటిలో కూడా మెరుస్తుంటే తన గుండె అమాంతం తన ఎసవ్వడి స్పీడ్ పెంచేసింది. ఆమె పెదవుల్ని ఇంకొక్కసారి అందుకుని అక్కడ తన దాహం అంతా తీర్చుకుని తన పెదవుల్ని మరొక్కసారి కంఠం మీదుగా జారి తన ప్రయాణాన్ని శిఖరాల వద్ద చేర్చి నడుం మడతల్లో ఇరుక్కున్న చేతులను కూడా చేర్చి నలపడం మొదలుపెట్టాడు రుద్ర. అతనిస్తున్న ప్రతి నొప్పిని ఓర్చుకుంటుంది ఆమె అతని మీద ఉన్న ఇష్టంతో. ఆమె శిఖరాలకి ఎన్నో పంటికట్లు ఇస్తూ మరింత కిందకి జారి నున్నగా మెరుస్తున్న తన ఎర్రగా ఉన్న బుజ్జి నడుమును తన దాటికి కందిపోయి మరింత ఎర్రగా చేశాడు అతను. వంపులు తిరిగిన ఆమె దేహం అతనికి సహకరిస్తూ ఆమె నోటితో చేసే ప్రతి శబ్దం అతన్ని వివసుని చేస్తూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కామెంట్స్ కూడా ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.